హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన 101 షిఫ్ట్స్లో మనం హ్యూమన్ అనాటమీ గురించి మాట్లాడుకున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం పార్ట్ 3 మాట్లాడుకుందాం. సో లాస్ట్ టైం నేను 2 వీడియోస్ మాట్లాడాను, పార్ట్ 1 పార్ట్ 2. సో వాటిలో క్లియర్గా మనం చాలా క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మనం పార్ట్ 3 538 క్వశ్చన్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. లాస్ట్ టైం నేను 537 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మనం 538 ఈ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ చివరి క్వశ్చన్ వరకు మనం క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? చూడండి, నేను పార్ట్ 1లో మాట్లాడినప్పుడు ఒక క్వశ్చన్ స్పీడ్గా మాట్లాడుతూ ఒక చిన్న పాయింట్ తప్పు చెప్పాను. సో అదేంటంటే 434 క్వశ్చన్లో ఇదిగోండి, 434 క్వశ్చన్లో స్కెలిటల్ మజిల్స్ వాలంటరీ అయితే ఇన్వాలంటరీ చెప్పాను. అవి వాలంటరీ అన్నమాట. ఓకేనా? నేను చాలాసార్లు వాలంటరీ అని చెప్పాను, ఇక్కడ కాస్త హరీగా ఫాస్ట్గా చెబుతూ ఇన్వాలంటరీ అని చెప్పాను. ఇది కరెక్షన్ చేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా క్వశ్చన్ నేను రాంగ్గా హడావుల్లో చెప్తే కామెంట్ సెక్షన్లో రాయండి. వాటిని కరెక్షన్ చేసి కామెంట్లోనూ రాస్తాను, వీడియోలో కూడా మాట్లాడతాను. ఓకేనా? సో ఈరోజు మనం 538 ఇదిగోండి 538 ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ప్రతి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చూడండి. ప్రతి క్వశ్చన్ని పాజ్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అందరూ వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ హార్మోనల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కెన్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నాడు. మనం పిల్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి ఎలా క్లియర్గా చెప్పచ్చు అన్నాడు. ఎలాగా? ఏ ఆప్షన్ కరెక్ట్? దే డెస్ట్రాయ్ ది ఎగ్ అన్నాడు. అవి ఎగ్ని నాశనం చేస్తాయి అన్నాడు. కాదు. దే ఇంటర్ఫియర్ విత్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్. బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని కాదు. దే డిస్టర్బ్ ద న్యాచురల్ హార్మోనల్ బ్యాలెన్స్ ఎఫెక్టింగ్ అదర్ సైకలాజికల్ ఫంక్షన్స్ అన్నాడు. ఇదే కరెక్ట్ అన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే మనం కాంట్రసెప్టివ్ పిల్స్ వాడతామో న్యాచురల్ హార్మోన్స్ అనేవి ఏమవుతాయి? ఇంబ్యాలెన్స్ అవుతాయి. మీకు చెప్పాను, ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ ఇవి దెబ్బతింటాయి అన్నమాట ఓవ్యులేషన్ ప్రివెంట్ చేయడం వల్ల. దానివల్ల బీపీ కానీ, మూడ్ కానీ, క్లాటింగ్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా ఉంటాయి. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇన్ హ్యూమన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నాడు. ఫెర్టిలైజేషన్ తర్వాత ఏం జరిగిద్ది అన్నాడు. ఏం జరిగిద్ది ఫెర్టిలైజేషన్ తర్వాత? ద ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ స్టేస్ ఇన్ ద ఫాలోపియన్ ట్యూబ్ అన్నాడు. కాదు. ఫలదీకరణం జరిగిన తర్వాత ఆడవాళ్ళలో ఏం జరిగిద్ది అన్నాడు. ఎంబ్రియో డెవలప్స్ ఇన్ ద ఓవరీ అన్నాడు. ఓవరీలో ఎంబ్రియో డెవలప్ అవ్వదు. ద ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ డివైడ్స్ టు ఫార్మ్ అన్ ఎంబ్రియో విచ్ ఇంప్లాంట్స్ ఇన్ ద యూటెరైన్ లైనింగ్ అన్నాడు. ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా? ఈ ఎగ్ కాస్త ఏమైద్ది? ఎంబ్రియోగా మారిద్ది. ఇంప్లాంట్ ఇన్ ద యూటెరైన్ అంటే గర్భాశయ గోడల అంచులకి ఆ ఫీటస్ పెరుగుతూ ఉండిద్ది అనమాట. సో ద జైగోట్ ఇమీడియట్లీ బికేమ్ ఫీటస్ అన్నాడు. కాదు. ఓకేనా? వజీనాతో పని అవ్వదు, అండ్ ఓవరీలో పని అవ్వదు, ఫాలోపియన్ ట్యూబ్లో పని అవ్వదు, యూటరస్లో పని అయింది గర్భాశయం. దాన్ని యూటరైన్ లైనింగ్ అన్నాడు. బోన్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ కనెక్టివ్ టిష్యూ ప్రైమరీలీ బికాజ్ అన్నాడు. బోన్ని కనెక్టివ్ టిష్యూ అని ఎందుకు అన్నాడు. కారణం ఏంటి? ఇట్ ల్యాక్స్ ఎనీ మ్యాట్రిక్స్ అన్నాడు. దాని లోపల మ్యాట్రిక్స్ ఉండదు అన్నాడు. తప్పు. నర్వ్ ఇంపల్సెస్ ఉంటాయి అన్నాడు. తప్పు. ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్ అన్నాడు. తప్పు. ఇవి రాంగ్ అనమాట. ఈ సి ఆప్షన్ కరెక్ట్. కంటైన్స్ సెల్ డిస్పర్స్డ్ ఇన్ ఏ మినరలైజ్డ్ ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్. సో మినరలైజ్డ్ ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది మనకి ఎక్కడ ఉండిద్ది? బోన్లో ఉండిద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి, బోన్లో ఉండే కణాలు ఏంటి అంటారు? ఆస్టియోసైట్స్ అనే కణాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా హార్డ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కొలాజన్. వాటితో పాటు కాల్షియం ఫాస్ఫేట్ కూడా ఉండిద్ది అనమాట. కాల్షియం ఫాస్ఫేట్ కూడా మనకి బోన్స్లో ఉండిద్ది. సో హార్డ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కొలాజన్ దాంతోపాటు కాల్షియం ఫాస్ఫేట్స్ అన్నీ ఉండటం వల్ల బోన్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూగా మనం కన్సిడర్ చేస్తున్నాం. దాని లోపల మినరలైజ్డ్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఉండిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సెక్రేషన్స్
ఫ్రమ్ ద ప్రొస్టేట్ గ్లాండ్ అండ్ సెమినల్ వెసికల్స్ ఇన్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నాడు. ఓకేనా, ప్రొస్టేట్ గ్లాండ్ నుంచి సెమినల్ వెసికల్ గ్రంథుల నుంచి స్పెర్మ్కి వచ్చి ఏం కలిసిద్ది అన్నాడు. అవి ఏం చేస్తాయి అన్నాడు. అవి ఏం చేస్తాయి? టు టు ప్రివెంట్ మిక్సింగ్ ఆఫ్ యూరినా? కాదు. టు డెస్ట్రాయ్ వీక్ స్పెర్మ్సా? కాదు. టు ఎలిమినేట్ వేస్టా? కాదు. ఇదిగోండి, ఇది కరెక్ట్ ఆన్సర్. అవి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తాయి. ఆ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం వల్ల స్పెర్మ్ ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో స్పెర్మ్ ట్రాన్స్పోర్ట్కి అవసరమైన న్యూట్రిషన్ని మనకి ప్రొస్టేట్ గ్లాండ్, సెమినల్ వెసికల్ గ్రంథులు ఇస్తాయి అన్నమాట. నెక్స్ట్, ఏ స్పెషల్ టిష్యూ త్రూ విచ్ ఫీటస్ రిసీవ్స్ న్యూట్రిషన్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ఫీటస్, గర్భస్థ శిశువు న్యూట్రిషన్ని తీసుకుంటూ ఉంది తల్లి కడుపులో ఉన్నప్పుడు. దేని ద్వారా అన్నాడు? ప్లేసెంటా. ఓకేనా, మనం ప్లేసెంటా అని మాట్లాడుకున్నాం కదా. సో ప్లేసెంటా కనెక్ట్స్ మదర్ అండ్ ఫీటస్ అనమాట. ఇట్ అలౌస్ ఎక్స్చేంజ్ ఆఫ్ O2, న్యూట్రియంట్స్, వేస్ట్ ఆ బిడ్డ నుంచి బయటికి రావడానికి O2 న్యూట్రియంట్స్ ఎక్స్చేంజ్ అవ్వడానికి ఈ ప్లేసెంటా మనకు ఉపయోగపడుతూ ఉండిద్ది. నెక్స్ట్, కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్లో జరిగే విషయాలని సరిగ్గా అమర్చండి అన్నాడు. ఫస్ట్ ఫెర్టిలైజేషన్ జరిగిద్ది, తర్వాత జైగోట్ ఫామ్ అయింది, తర్వాత ఎంబ్రియో ఫామ్ అయింది, ఆ తర్వాత ఫీటస్ అనమాట. FZEF ఇది కాదు, ఇది కాదు, FE కాదు, ఇదిగోండి ఇక్కడ ఉంది FZEF. సో B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత, ఇన్ హ్యూమన్ ఫీమేల్స్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ క్యారీస్ ఎగ్ ఫ్రమ్ ద ఓవరీ టు వూంబ్ అనమాట. అంటే తల్లి కడుపులోకి అండం అనేది ఇలా ట్రావెల్ అవ్వాలి అంటే ఎవరు తీసుకెళ్తారు అన్నాడు. అంటే దేని ద్వారా వెళ్ళిద్ది అని అర్థం అనమాట. దానికి పాత ఏంటి? ఫాలోపియన్ ట్యూబ్ అనమాట. ఫాలోపియన్ ట్యూబ్ ఇక్కడ మనకి ఓవరీస్ని, అదేవిధంగా యూటెరస్, దాన్ని అక్కడ వూంబ్ అన్నాడు. ఓకేనా. సో ఆ ఫాలోపియన్ ట్యూబ్ కనెక్ట్ చేస్తుంది అనమాట. ఫాలోపియన్ ట్యూబే పికప్ చేస్తుంది ఎగ్ని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర మనం ఏముంటాయి? సిలియా లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయి? ఆ ఎగ్ని పుష్ చేస్తాయి. దేని వైపుకి? యూటరస్ వైపుకి అనమాట. నెక్స్ట్, విచ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ బ్రేక్ డౌన్ ఆఫ్ యూటరైన్ వాల్స్ వెన్ ద ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్? ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఏం జరిగిద్ది? మెన్స్ట్రువేషన్ జరిగిద్ది. సో మెన్స్ట్రువేషన్. ఓకేనా, మెన్స్ట్రువేషన్ జరిగిద్ది, గుర్తుపెట్టుకోండి. సో మెన్స్ట్రువేషన్ స్టార్ట్ అవుట్ అని ఏమంటారు అంటాడు? మెనార్కే అంటారు. ఆడవాళ్ళల్లో ఋతుస్రావం స్టార్ట్ అవడాన్ని మెనార్కే అంటారు. అది ఎండ్ అయిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. సో స్టార్ట్ ఏమో మెనార్కే, ఎండ్ ఏమో మెనోపాజ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నో ప్రెగ్నెన్సీ అంటే ప్రొజెస్టెరాన్ డ్రాప్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే ప్రొజెస్టెరాన్ హార్మోన్ డ్రాప్ అయిద్దో గర్భస్థంలో పైనుండే లేయర్, దాన్ని ఎండోమెట్రియం లేయర్ అంటారు. ఇది ఏమైంది? షెడ్ డౌన్, పగిలిపోయి ఇది మనకి బ్లడ్ రూపంలో బయటకు వచ్చింది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మెన్స్ట్రువేషన్ రావాలంటే ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఏమవ్వాలి అంటాడు? డ్రాప్ అవ్వాలి. ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఏం చేస్తుంది? ప్రెగ్నెన్సీని ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ జరగలేదు కదా, కాబట్టి ఏమైపోయింది? డౌన్ అయిపోయింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్ ప్రెసెంట్ ఇన్ సలైవా? సలైవాలో ఉండే ఎంజైమ్ ఏంటి? సలైవరీ లైపేజ్. ఓకేనా, సలైవరీ లైపేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కార్బోహైడ్రేట్స్, కార్బ్స్ యొక్క డైజెషన్కి బాగా సహాయపడుతూ ఉండిద్ది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది? స్టార్చ్ని మాల్టోజ్గా మారుస్తుంది. ఓకేనా, స్టార్చ్ని మాల్టోజ్గా మారుస్తుంది. తర్వాత అది ఆ మాల్టోజు మన కడుపు గుండా, ప్యాంక్రియాస్ గుండా వెళ్ళిపోయి ఫైనల్గా ఎలా మారిపోవాలి? గ్లూకోజ్గా మారిపోవాలి. ఒక కార్బోహైడ్రేట్ డైజెషన్ జరిగింది అంటే చివరికి ఎలా మారిపోవాలి? గ్లూకోజ్గా మారిపోవాలి. ద ఫైనల్ ప్రొడక్ట్ ఈజ్ గ్లూకోజ్, గుర్తుపెట్టుకోండి. ఫ్యాట్స్ ఎలా మారాలి? ఫ్యాటీ యాసిడ్స్గా మారాలి. ప్రోటీన్స్ ఎలా మారాలి? ఎమినో యాసిడ్స్గా మారాలి. కార్బోహైడ్రేట్స్ ఎలా మారాలి? గ్లూకోజ్గా మారాలి. ఇవి ఇలా మారితే ఏం జరిగినట్టు? డైజెషన్ కంప్లీట్ అయినట్టు, లేకపోతే కానట్టు.
Coming to next question. Muscle cells. Muscle cells have higher mitochondrial activity after exercise. These results indicate which of the following అన్నాడు. సామాన్యంగా కండర కణాలు మజిల్ సెల్స్ అనేవి ఎక్కువగా మైటోకాండ్రియల్ యాక్టివిటీ జరిగి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఓకేనా మజిల్స్ అనేవి ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసినాయి అంటే ఎక్కువ ఏటీపీ కావాలన్నమాట. కాబట్టి మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ డ్యూరింగ్ యాక్టివిటీ అన్నాడు. సామాన్యంగా మజిల్ సెల్స్తో నువ్వు ఒక యాక్టివిటీ చేస్తున్నావు, ఓకేనా, నువ్వు యాక్టివిటీని బాగా పెంచావు అనుకోండి, నీకేం కావాలి, ఎనర్జీ కూడా బాగా ఎక్కువ కావాలి. సో ఎక్కడైతే ఎనర్జీ బాగా ఎక్కువ కావాలో అక్కడ మజిల్ సెల్స్ మీద ప్రభావం ఎక్కువ పడిద్ది. కాబట్టి యాక్టివిటీని పెంచాలంటే మజిల్ సెల్స్ని పెంచాలి. అలా పెంచాలంటే నీకు ఎనర్జీ కావాలి. అందుకే రన్నింగ్ కొట్టేటప్పుడు కానీ జిమ్ చేసే ముందు కానీ మనం ఏం తినాలంటారు, బనానా తినాలి. బనానా తింటే మంచిదన్నమాట. ఇట్స్ ఏ గుడ్ కార్బ్స్. బనానా తింటే ఎక్కువ వరకు పెయిన్స్ రావన్నమాట. పెయిన్స్ రాకుండా మనం మంచిగా చేయొచ్చు. అదే మనం సరిగ్గా తినకుండా ఉన్నాం అనుకోండి, మనకి ఏటీపీ తక్కువగా ఉత్పత్తి అయింది, మనం ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేం. ఎక్కువ ఏటీపీ సరిగ్గా ఉత్పత్తి అవ్వదు కాబట్టి ఆక్సిజన్ తక్కువ సమస్యల్లో మనకి లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఎవరైతే బాడీలో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయిందో అక్కడ పెయిన్స్ వస్తాయి అన్నమాట. సో లాక్టిక్ యాసిడ్ రాకుండా పరిగెత్తాలి అంటే మంచి గుడ్ కార్బ్స్ తీసుకొని ఆక్సిజన్ బాగా లోపలికి తీసుకుంటే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవ్వదు, నీకు నొప్పులు రావు. ఓకేనా. కమింగ్ టు ఏ మేల్ పేషెంట్ హ్యాజ్ లో స్పెర్మ్ మొటిలిటీ. స్పెర్మ్ మొటిలిటీ అంటే స్పెర్మ్ మూమెంట్ చాలా వీక్గా ఉంది. విచ్ గ్లాండ్ ఆర్ మోస్ట్ లైక్లీ టు బీ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అన్నాడు. ఒక మగ వ్యక్తిలో స్పెర్మ్ మొటిలిటీ, కౌంట్ కాదు, మొటిలిటీ అంటే మూమెంట్ అనమాట, అది చాలా వీక్గా ఉంది. అతనికి ఏ గ్రంథి లోపం ఉండొచ్చు అని అడిగాడు. ఏ గ్రంథి? సామాన్యంగా స్పెర్మ్ బాగా మూమెంట్ అవ్వాలి అంటే చెప్పాను కదా, 2 గ్రంథులు ముఖ్యంగా పనిచేయాలి, ప్రోస్టేట్ గ్లాండ్, సెమినల్ వెసికల్ గ్లాండ్, పిఎస్. ఇదిగోండి ఉంది చూడండి, ఈ 2 గ్రంథుల్లో లోపం ఉన్నట్టు. ఈ 2 గ్రంథులు సరిగ్గా పనిచేయాల్సిన రీతిలో చేయటం లేదని అర్థం. కాబట్టి అప్పుడు మొటిలిటీ బాగా తగ్గిద్ది, దానివల్ల ప్రెగ్నెన్సీ సరిగ్గా కన్ఫర్మ్ అవ్వదు. ఓకేనా, అదనమాట. అంటే మగవాళ్ళలో లోపం ఉంది, ఇది మందులు వాడుకుంటే చక్కగా ఈ గ్రంథులు బాగా పనిచేస్తాయి, అప్పుడు ఆ మనిషికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. అంటే తన పార్ట్నర్తో కలిసినప్పుడు మొటిలిటీ బాగా పెరిగిద్ది కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం పెరిగిద్ది. బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ which of the following combinations represent all type of animal tissues found in humans అన్నాడు. ఓకే, బాడీలో ఉండే అన్ని టిష్యూస్ ఏంటి అన్నాడు. ఎక్కడుంది? యానిమల్ టిష్యూస్ మొత్తం 4 రకాలు, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకేనా, ECMN ఎపిథెలియల్ కనెక్టివ్ మస్క్యులర్ నర్వస్ టిష్యూ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదిగోండి క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకేనా, రిపీట్ అవుతూ ఉంది, గుర్తుపెట్టుకోండి. 508వ క్వశ్చన్ ఇదే, 536 క్వశ్చన్ ఇదే, మళ్ళీ ఇప్పుడు 3rd టైం రిపీట్ అవుతుంది. టూత్ డికే మన నోట్లో స్టార్ట్ అవ్వాలి అంటే పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలి? బిలో 5.5 ఉండాలి, బిలో 5.5 గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. కాంట్రసెప్టివ్ డివైజెస్ సచ్ యాజ్ లూప్ ఆర్ కాపర్ టీ ఆర్ ప్లేస్డ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ? ఆడవాళ్ళలోని ఏ పార్ట్లో కాపర్ టీ అనే కాంట్రసెప్టివ్ ఇన్స్ట్రుమెంట్ని పెడతారు అని అడిగాడు. ఎక్కడ పెడతారు? గర్భంలో పెడతారు. సో యూటెరస్. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం? ఐయుడి అంటాం. నెక్స్ట్, ఇది ఏం చేసిద్ది అంటే ఇంప్లాంటేషన్ ఆపేసిద్ది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇంప్లాంటేషన్ అంటే మనకి జైగోడ్ ఫామ్ అయిన తర్వాత అది వచ్చి గర్భాశయ గోడలకి అతుక్కోకుండా ఉండడానికి ఇన్స్ట్రుమెంట్స్ Cu+ అయాన్స్ని రిలీజ్ చేసిద్ది అనమాట, దానివల్ల అతుక్కోదు. ఓకేనా, దీని లోపలికి వెళ్తే ఇంకా చాలా మ్యాటర్ ఉండిద్ది, మనకు అంత అక్కర్లేదు. ఓకేనా, అది మన 11th 12th బయాలజీకి చదువుకోవాలి, ఆ లెవెల్ మనకు అక్కర్లేదు. యానిమల్స్ విత్ హయ్యర్ ఎనర్జీ నీడ్స్ at constant body temperature like birds and mammals have 4 chambered hearts. 4 ఉండిద్ది అనమాట మనుషుల్లో. అదేవిధంగా బర్డ్స్లో గుండెలు ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు ఉంటాయి, 2 కర్ణికలు 2 జఠరికలు.
టూ ఆర్ట్రియా టూ వెంట్రికల్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇలా ఎందుకు ఉంది? O2 బ్లడ్, CO2 బ్లడ్ రెండు ఏమవ్వకూడదు? కలవకూడదు, మిక్స్ అవ్వకూడదు. అందుకే O2 CO2 వేరువేరుగా ట్రావెల్ అవ్వడానికి రెండు ఆర్ట్రియా, రెండు వెంట్రికల్, రెండు కర్ణికలు, రెండు జఠరికలు అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నాడు. మన బాడీలో ప్రతి అవయవం ఆ అవయవానికి తగ్గట్టుగా పనిచేస్తుంది. దీన్ని ఎలా చెప్పచ్చు అన్నాడు. యాబ్సెన్స్ ఆఫ్ డివిజన్ కాదు, ఇదిగోండి ప్రెజెన్స్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ అన్నమాట. ఓకేనా? మన బాడీలో ప్రతి అవయవం ఒక పనోడు అనుకుంటే ప్రతి లేబర్ ఏమేంటి? డివిజన్ అయి పనిచేస్తున్నాడు. చేతుల పని చేతుది, కాళ్ళ పని కాలుది, పొట్టలో అవయవాల పని అవయవాలది, జ్ఞానేంద్రియాలు, లోపల అంతరేంద్రియాలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తాం వల్ల బాడీ ఫంక్షనాలిటీ చాలా చక్కగా జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే ముందు మన బాడీ సెల్స్తో నిర్మాణం అయింది. గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఏమంటారు? టిష్యూ అంటారు. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ని ఏమంటారు? ఆర్గాన్స్ అంటారు. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ని ఏమంటారు? బాడీ అంటారు. కాబట్టి ఈ లేబర్స్ పనిచేయడం వల్ల ఈ బాడీ ఫంక్షన్ చక్కగా జరుగుతుంది. అలా మనం అర్థం చేసుకోవాలి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద డెండ్రైట్స్ ఆఫ్ న్యూరాన్స్ డు నాట్ ఫంక్షన్ అన్నాడు. ఒకవేళ న్యూరాన్లో డెండ్రైట్స్ సరిగ్గా పనిచేయకపోతే ఏం జరిగింది అన్నాడు. డెండ్రైట్ ఒక పని ఏంటి? అవి రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు సరిగ్గా జరగలేదంటే రిసీవింగ్ జరిగ్గా ఉండదు. ఓకేనా? ఎక్కడుంది ఆ పాయింట్? ఏడుందో చూసుకోండి. ఇదిగోండి, సిగ్నల్స్ ఫ్రమ్ అదర్ న్యూరాన్స్ విల్ నాట్ బి రిసీవ్డ్ అనమాట. ఓకేనా? సో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ప్రొడ్యూస్ అయ్యేది ఎక్కడ? డెండ్రైట్స్. రిసీవ్ చేసుకునేది ఎక్కడ? డెండ్రైట్స్. ట్రాన్స్మిట్ చేసేది ఎవరు? యాక్సాను. యాక్సాను డెండ్రైట్స్ మధ్య గ్యాప్ ఏమంటారు? సినాప్టిక్ న్యాప్ అంటారు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ రిపీట్ చేసుకుంటూ వస్తున్నా నేను. ఇన్ హ్యూమన్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ద ఎంబ్రియో ఈజ్ ఇంప్లాంటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ అన్నాడు. యూటెరస్, గర్భంలో ఇంప్లాంటేషన్ జరిగింది. వై ఇట్ అడ్వైజ్డ్ టు క్లీన్ యువర్ మౌత్ ఆఫ్టర్ వామిటింగ్ అన్నాడు. వాంతు చేసుకున్న తర్వాత మన నోటిని క్లీన్ చేసుకోమని ఎందుకు చెబుతారు అన్నారు. ఎందుకు? సామాన్యంగా మన నోటిలో అప్పుడు యాసిడిక్ నేచర్ బాగా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఎందుకు? కడుపులో ఉండే ఇదేగా వాంతు రూపంలో బయటకు వచ్చింది. కడుపులో ఉండే యాసిడ్ ఏంటి? HCl. దాని pH వాల్యూ ఎంత ఉండిద్ది? 2 ఉండిద్ది. ఇప్పుడు నోటి ద్వారా వాంతు బయటకు వచ్చిందంటే నోట్లో pH వాల్యూ ఏమైంది? యాసిడిక్ నేచర్లోకి మారిపోయింది. అలా మారిపోవడం వల్ల నువ్వు వాష్ చేసుకున్నావు అనుకోండి, చక్కగా ఏమైంది? మళ్ళీ బేసిక్ నేచర్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా? సో నోట్లోకి వచ్చిన యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలి. టు న్యూట్రలైజ్ ద యాసిడ్ అండ్ ప్రొడక్ట్ టూత్ ఎనామిల్. ఆ యాసిడ్ ఎక్కువసేపు మన నోట్లో అలాగే ఉందనుకోండి, టూత్ డికే, టూత్ ఎనామిల్ పాడైపోయే అవకాశం ఉంది. పంటిలో గట్టి పదార్థం ఏంటి? ఎనామిల్ అనమాట. అది దెబ్బతింటే పన్ను మొత్తం క్యావిటీ ప్రాబ్లంతో దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వాంతు జరిగినప్పుడు లోపల యాసిడ్ బయటకు వచ్చింది. కాబట్టి వాష్ చేసుకోవాలి. అందుకే మన నోరు కూడా చాలా డిఫరెంట్గా ఉండిద్ది. కారణం లోపల ఉన్న యాసిడ్ బయటకు వచ్చింది కాబట్టి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది పెరిస్టాలిటిక్ మూమెంట్స్ ఇన్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అన్నాడు. పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అనేవి మన మానవ జీర్ణకోశ వ్యవస్థలో, జీర్ణాశయ వ్యవస్థలో ఉండిద్ది. ఎందుకు అన్నాడు. టు అబ్జార్బ్ న్యూట్రియంట్స్ కాదు, టు డైజెస్ట్ ప్రోటీన్స్ కాదు, టు ప్రొడ్యూస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ కాదు. ఆన్సర్ ఏంటి? టు పుష్ ఫుడ్ ఫార్వర్డ్ అలాంగ్ ద డైజెస్టివ్ ట్రాక్ట్ అనమాట. సామాన్యంగా మనం గొంతులో నుంచి ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏముండిద్ది? ఈసోఫాగస్ ఉండిద్ది అనమాట. ఈసోఫాగస్లో ఫుడ్ ఇలా తొడుకుంటూ వెళ్ళి మనకు పొట్ట లోపలికి పడాలి. ఇది స్టమక్ అనమాట. ఓకేనా? ఇది మౌత్ అనమాట. సో మౌత్ నుంచి తీసుకున్న ఆహారం స్టమక్ దగ్గర రావడానికి మధ్యలో మనకుండే ఎలిమెంటరీ కెనాల్లోని భాగమే ఈసోఫాగస్. ఈసోఫాగస్లో మనకి ఫుడ్ పెరిస్టాలిటిక్ మూమెంట్లో వెళ్ళిద్ది. పెరిస్టాలిటిక్ మూమెంట్ అంటే అర్థం ఏంటి? అనకొండ ఒక మనిషిని మింగుతున్నప్పుడు లేదా ఒక పాము కప్పని మింగుతున్నప్పుడు ఏ విధంగా మెల్లిమెల్లిగా మింగిద్దో అలాంటి మూమెంట్లో ఫుడ్ అనేది మూమెంట్ అయింది అనమాట. ఓకేనా? సో ఆ మూమెంట్ని మనం ఏమంటాం? పెరిస్టాలిటిక్ మూమెంట్ అంటాం. అంతేగాని తినంగానే డైరెక్ట్గా ఫుడ్ వెళ్ళిపోయి పొట్టలో పడిపోదు. ఇలా మెల్లిమెల్లిగా వెళ్తూ ఉండిద్ది అనమాట. మనం కానీ చాకోబార్స్ని తీసుకొని వేలతో ఒత్తుతూ ఉంటాం కదా, అలాగా ఒక కప్ప పాముని మింగుతున్నప్పుడు ఎలా మెల్లిమెల్లిగా మింగిద్దో ఆ మూమెంట్లో ఉండిద్ది. మీకు అర్థం అవడానికి పోలుస్తున్నా అంతే. దట్ ఈస్ కాల్డ్ పెరిస్టాలిటిక్ మూమెంట్.
ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డస్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అన్నాడు. ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరిగిద్ది? ఓవిడక్ట్, దాన్నే ఫాలోపియన్ ట్యూబ్ అంటారు. చాలాసార్లు రిపీట్ అవుతున్నాయి. రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి బాగా అడిగాడు క్వశ్చన్స్. అది మేలు అడిగాడు, ఫీమేల్ అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంట్రసెప్టివ్ డివైజెస్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ యూటెరస్? యూటెరస్ లోపల పెట్టే కాంట్రసెప్టివ్ పద్ధతి ఏంటి? కాపర్ టీ. ఇది ఒక ఐయుడి. ఓకేనా? ఇవి ఏం ప్రొడ్యూస్ చేసిద్ది? కాపర్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేసిద్ది. ఈ కాపర్ అయాన్స్ ఎవరికి ప్రమాదం? స్పెర్మిక్ ప్రమాదం. దీస్ ఆర్ టాక్సిక్ టు స్పెర్మ్ అనమాట. స్పెర్మ్ని చంపేస్తాయి. స్పెర్మ్ని చంపేయడం వల్ల ఎక్సెల్తో కలుస్తాయా? కలవు కదా. అందుకే కాంట్రసెప్టివ్ పద్ధతిగా కాపర్ టీని వాడతాం. కాస్త అది ఆడవాళ్ళకి డిస్కంఫర్ట్గా ఉండిద్ది అనమాట. గర్భాశయం లోపల పెడతాం కదా, చిన్న ఇన్స్ట్రుమెంట్ టీ షేప్లో ఉండిద్ది అనమాట. వైల్ కుకింగ్, స్టీమ్ ఎస్కేప్స్ ఫ్రమ్ బాయిలింగ్ పాట్ అండ్ హిట్స్ ద కుక్స్ హ్యాండ్. వై డస్ షీ పుల్ అవే అవర్ హ్యాండ్ బిఫోర్ టెల్లింగ్ ద బర్న్ అన్నాడు. ఇదిగోండి మనం మాట్లాడుకున్నాం కదా రిఫ్లెక్స్ యాక్షన్, దాన్ని డిఫరెంట్గా అడిగాడు. నేను క్యాండిల్ దగ్గర చేయబెట్టినప్పుడు వెంటనే సగదగలంగా ఏం చేస్తాం? తీసేస్తాం. ఇక్కడేం చెబుతున్నాడు? వంట వండుతున్నప్పుడు కుక్కర్ దగ్గర ప్రెషర్ బయటికి రాగానే ఆ గ్యాస్ మన చేతికి తగలంగానే వెంటనే మనం వెనక్కి తీసేస్తాం. ఓకేనా? దాన్ని మనం ఏమంటాం? రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం. రిఫ్లెక్స్ యాక్షన్ మొత్తం ఏంటి? అసంకల్పిత ప్రతీకార చర్య. దాంతో బ్రెయిన్తో సంబంధం లేకుండా ఎవరు నిర్వహిస్తున్నారు? స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ ఇనిషియేటెడ్ ద రిఫ్లెక్స్ యాక్షన్. ఇక్కడ ఏ న్యూరాన్స్ ఉంటాయి? సెన్సరీ న్యూరాన్స్ ఉంటాయి, మోటార్ న్యూరాన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు డయాగ్రామ్ కూడా గీసి లాస్ట్ పార్ట్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా? మీ టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు చెబుతున్న ప్రతి విషయాన్ని లింక్ చేసుకుంటూ రావాలి. పార్ట్ 1 పార్ట్ 2 చూస్తేనే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. ఈ రోజు వచ్చి పార్ట్ 3 ఇస్తే ఎవరికీ అర్థం కాదు. ఇదంతా ఒక కోర్స్ లాగా కొనసాగుతుంది. నేను యాప్ పెట్టకపోయినప్పటికీ, యాప్లో క్లాసులు పెట్టినప్పటికీ, యూట్యూబ్లో ఒక కోర్స్ లాగా మాట్లాడుతూ వెళ్తున్నాను ఒక టార్గెట్తో. ఎందుకంటే నాకు 25కి 25 మార్కులు నా దగ్గర క్లాసులు ఉండే పిల్లలు తేవాలి. ఉద్యోగం కొట్టిన తర్వాత మన ఛానల్ పేరుని చెప్పాలి. దట్ ఈస్ ద ఫైనల్ మోటో. అందుకే ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్, 2 నిమిషాలకి 3 నిమిషాలకి అప్డేట్స్, ఈ 10 టాపిక్లు చదివితే మీకు 85 మార్కులు వస్తాయి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు 3 టాపిక్లు చదువుకో అనే నాన్ సెన్స్ విషయాలు నేను చెప్పను. దానివల్ల పని అవ్వదు. అది పిచ్చి రోజుల్లో అయింది. ఇప్పుడు 25కి తెచ్చుకుంటేనే అవ్వట్లా. 80కి 80 మార్కులు 100కి 80 మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం కొట్టలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు 5 టాపిక్లు చదువుకో, 10 రోజుల ముందు 3 టాపిక్లు చదువుకోనే అనే థియరీ బుల్షిట్ థియరీ. స్టూపిడిటీ అంటారు దాన్ని. అది తెలియని వాళ్ళు వింటారు. మనలాంటి వాళ్ళు అది వినకూడదు. ఓకేనా? కాబట్టి మనం డీప్గా ప్రతి క్వశ్చన్ అనాలిసిస్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. ద డిఫెక్ట్ ఇన్ విచ్ పర్సన్ కెన్ నాట్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెన్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ అన్నాడు. దగ్గర ఆబ్జెక్ట్స్ని చూస్తున్నాడు, దూరం ఆబ్జెక్ట్స్ని చూడలేకపోతున్నాడు. దగ్గర ఆబ్జెక్ట్స్ని చూస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి ఏ రోగం ఉంది? మయోపియా ఉంది. మయోపియా అంటే నియర్ సైటెడ్నెస్. నీర్ అంటే నేరి చూస్తాడు, దూరమీ చూడు, ఫార్. ఇదిగోండి డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. దీన్నే ఫార్ అని కూడా రాస్తాడు. దూరంగా ఉన్న వాటిని చూడలేకపోతున్నాడు, దగ్గర ఉన్న వాటిని చూస్తున్నాడు కాబట్టి మయోపియా. ఓకేనా? ఎందుకు మయోపియా వచ్చింది? మయోపియాని ఎలా కవర్ చేస్తారు? కాన్కేవ్ లెన్స్తో కవర్ చేస్తారు. మయోపియా ఎందుకు వచ్చింది? నేను చెప్పను, కామెంట్ సెక్షన్లో రాయండి. కాన్సెప్ట్ బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. మయోపియా రావటానికి కారణం ఏంది? ఓకేనా? 2 కారణాలు. 1 ఐబాల్ లేదా లెన్స్. ఐబాల్ ప్రకారంగా చెప్పండి, లెన్స్ ప్రకారంగా చెప్పాలి. ఐబాల్ ఏమైంది? లాంగ్ అయిందా, షార్ట్ అయిందా? లెన్స్ ఏమైంది? కరువు బాగా అయిందా, కరువు తగ్గిందా? ఈ 2 కారణాలే ఒక మనిషికి మయోపియా రావటానికి ముఖ్యమైన కారణాలు. రేపు ఇప్పుడు నేను రీజన్స్ మిమ్మల్ని అడగచ్చు తర్వాత ఎగ్జామ్స్లో. కాబట్టి ఐబాల్ ఏమైంది, లెన్స్ ఏమైంది? ఈ 2 విషయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ మ్యాచ్? టిష్యూ టైప్ అండ్ ఎగ్జాంపుల్ అన్నాడు. ఎపిథీలియల్ టిష్యూ బ్లడ్ అన్నాడు, కాదు. నర్వస్ టిష్యూ మజిల్ అన్నాడు, కాదు. మజిల్ టిష్యూ న్యూరాన్స్ అన్నాడు, కాదు. ఇది కరెక్ట్ అనమాట. కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్ అనమాట.
ఓకేనా. బ్లడ్ని ఏమంటారు, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వై డూ వి ఎక్స్పీరియన్స్ మజిల్ క్రాంప్స్, ఇందాక చెప్పా కదా, ఆఫ్టర్ హెవీ ఎక్సర్సైజ్, బాగా రన్నింగ్ కొట్టంగానే కండరాలు బాడీ మొత్తం ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా నొప్పులుగా అనిపించినాయి అంటే, నీ బాడీలో నువ్వు రన్నింగ్ కొడుతున్నప్పుడు, జాగ్రత్తగా చూడండి, నువ్వు రన్నింగ్ కొడుతున్నప్పుడు నువ్వు సరిగ్గా ఆక్సిజన్ తీసుకోలేదు. సరిగ్గా ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల అక్కడ మనకి అనోరోబిక్ రెస్పిరేషన్ జరిగింది. అనోరోబిక్ రెస్పిరేషన్ జరగడం వల్ల ఆక్సిజన్ తక్కువ సమక్షంలో మనకి లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది. లాక్టిక్ యాసిడ్ ఎక్కడ ఫామ్ అయింది, మజిల్స్లో ఫామ్ అయింది. అందువల్ల నీకు కండరాల నొప్పులు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆప్షన్ ఏమవ్వాలి, డ్యూ టు అక్యుమిలేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. ఇది జరగకుండా ఉండాలంటే ఆక్సిజన్ని బాగా పీల్చుకొని మంచి ఎనర్జీ ఫుడ్ని తీసుకోవాలి. రాగి జావా, మొలకలు, అట్టికాయ ఇలాంటి మంచి ఫుడ్ని తీసుకుంటే కొంత ఎనర్జీ నీ బాడీలో ఉంది. ఆక్సిజన్ని తీసుకొని కొంత రెస్పిరేషన్ జరిగినప్పుడు ఇంకొంత ఎనర్జీ వచ్చింది, మంచిగా ఏటీపీ ఉత్పత్తి అయింది. కాబట్టి నీ బాడీ క్రాంప్స్కి గురవ్వదు. ఓకేనా. అందుకే రన్నింగ్ కొట్టే రోజుల్లో మీరు ఆక్సిజన్ పీల్చుకోవడం అలవాటు అవ్వదు కాబట్టి నొప్పులు పడతాయి. కానీ మెల్లిమెల్లిగా ఆక్సిజన్ పీల్చుకోవడం అలవాటు అయిన తర్వాత నొప్పులు రావు. అందుకే మొదటి వారం పరిగెత్తకూడదు, మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది అన్నమాట. మొదట్లో నొప్పులు ఎందుకు రావు, తర్వాత ఎందుకు అలవాటు అవుతాయి అంటే, ఆక్సిజన్ పీల్చుకునే విధానం నీ బాడీకి అలవాటు అవుతుంది. అందుకే లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యే విధానం కంట్రోల్ చేయబడుతుంది. అది కారణం. ఓకేనా. నీ బాడీలో నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటానికి కూడా మనకు బయాలజీలో సమాధానం ఉంది. ఓకేనమ్మా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైఫ్ ప్రాసెస్ నాట్ ఎసెన్షియల్ టు ద మెయిన్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజం అన్నాడు. నాట్ ఎసెన్షియల్ అన్నాడు, ఏది కాదు అన్నాడు. న్యూట్రిషన్ మనిషికి ఉండాలి, ఎక్స్క్రీషన్ జరగాలి, రెస్పిరేషన్ జరగాలి. ఒక మనిషి రీప్రొడక్షన్ జరపకుండా కూడా బతకగలడు, కానీ ఇవి లేకుండా బతకలేడు. ఓకేనా. న్యూట్రిషను, రెస్పిరేషను, ఎక్స్క్రీషను ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ప్రైమరీ లైఫ్కి సంబంధించిన విషయాలు. ఇవి జరగకపోతే చచ్చిపోతాం. క్విక్ పుల్లింగ్ ఆఫ్ ఏ హ్యాండ్ బ్యాక్ ఆన్ టచింగ్ హాట్ ఆబ్జెక్ట్, దీని యాక్షన్ అన్న రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. ఓకేనా. వేడి తగలంగానే చెయ్యి వెనక్కి లాగడం, రిఫ్లెక్స్ యాక్షన్. ఓకేనా. దీనికి ఇంకో పేరు ఏంటి, ఇన్వాలంటరీ యాక్షన్, లేదా ఆటోమేటిక్ రియాక్షన్, లేదా ర్యాపిడ్ యాక్షన్ అంటారు. ఎవరి కంట్రోల్లో ఉండిద్ది, స్పైనల్ కార్డ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ప్రెస్బయోపియా అన్నాడు. చూడండి, వెరీ ఇంపార్టెంట్. ప్రెస్బయోపియా ఏది కరెక్ట్ అన్నాడు. ఇట్ యూజువల్లీ అక్కర్ ఇన్ యంగ్ చిల్డ్రన్, తప్పు. ఇట్ ఈస్ కరెక్టెడ్ బై ఓన్లీ కాన్కేవ్ లెన్స్, తప్పు. ఇదిగోండి, ఇది కరెక్ట్. ఇట్ అక్కర్స్ డ్యూ టు వీక్నింగ్ ఆఫ్ సిలరీ మజిల్స్ అండ్ లాస్ ఆఫ్ లెన్స్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. సామాన్యంగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్లో ఏజ్ పెరిగే కొద్దీ లెన్స్ని కంట్రోల్ చేసే మజిల్స్ ఉంటాయి కదా, వాటిని సిలరీ మజిల్స్ అంటారు. ఆ సిలరీ మజిల్స్ వీక్ అయిపోతాం వల్ల లెన్స్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి వాళ్ళకి ప్రెస్బయోపియా రోగం వచ్చింది అనమాట. ఏజ్ రిలేటెడ్ ఫార్ సైటెడ్నెస్ అంటారు. ఓకేనా. ఇక్కడ ఏమైపోయింది, సిలరీ మజిల్స్ బాగా వీక్ అయిపోతూ ఉంటాయి. దీనికి బైకాన్కేవ్ లెన్స్ వాడతారనమాట. బైకాన్వెక్సేనా, అంతే, బైకాన్వెక్స్ లెన్స్ వాడతారు, గుర్తుపెట్టుకోండి. దాన్ని సింపుల్గా కాన్వెక్స్ లెన్స్ అని చెబుతూ ఉంటాడు, కానీ బైకాన్వెక్స్ లెన్స్ అనే పదం కరెక్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇఫ్ ద ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్ విత్ స్పెర్మ్ అన్నాడు. ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వకపోతే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయింది అంటే అర్థం ఏంటి, ఇదిగోండి, యూటరస్ లైనింగ్ స్లోలీ బ్రేక్స్, షెడ్స్ యాజ్ బ్లడ్ అండ్ మ్యూకస్ అనమాట. ఇలా మనకు బయటికి వేస్ట్ మెటీరియల్ వచ్చేస్తుంది అనమాట. త్రూ విచ్ పార్ట్ ఆఫ్ ది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎగ్ ట్రావెల్ ఫ్రమ్ ఓవరీ టు యూటరస్ అన్నాడు. రిపీటెడ్ క్వశ్చనే, ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ అయింది. ఇఫ్ ద ఫెర్టిలైజ్డ్ ఎగ్ రీచెస్ యూటరస్ బట్ ఫైండ్స్ ద లైనింగ్ థిన్ నాట్ స్పాంజీ, వాట్ కుడ్ హ్యాపెన్ అన్నాడు. ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఎక్కడికి వచ్చింది, గర్భాశయానికి వచ్చింది, కానీ లైనింగ్ ఎలా ఉంది, థిన్గా ఉందన్నమాట. లెక్క ప్రకారం ఎలా ఉండాలి, థిక్గా ఉండాలి.
థిన్గా ఉంది. థిన్గా ఉండటం వల్ల ఏమైపోయింది, ఎంబ్రియో ఫెయిల్స్ టు ఇంప్లాంట్. ఇదిగోండి, ఎంబ్రియో ఫెయిల్స్ టు ఇంప్లాంట్ ప్రాపర్లీ. సో ఎంబ్రియో అతుక్కోదనమాట. అప్పుడు ఏమైపోయింది, గర్భం ఊడిపోయిందమ్మా, ఊగిపోయింది, నిలవలేదు అనే పదాలు మాట్లాడతారు బయట. గర్భం పోయింది, నిలవలేదు అంటారు. కారణం ఇదిగోండి, ఈ లైనింగ్ థిన్గా ఉండటం వల్ల. దట్ హ్యాస్ టు బి థిక్ అనమాట, గుర్తుపెట్టుకోండి. థిక్ స్పాంజీ లైనింగ్ ఉండాలి. థిక్ స్పాంజీ, థిన్ స్పాంజీలా ఉండకూడదు, థిక్ స్పాంజీ. ఈ పదం గుర్తుపెట్టుకోండి, ముందు రోజుల్లో అడిగే అవకాశం ఉంది. విచ్ టిష్యూ ఆర్ టిష్యూస్ కెన్ హెల్ప్ యానిమల్స్ రెస్పాండ్ క్విక్లీ టు చేంజ్ ఇట్స్ సరౌండింగ్స్ అన్నాడు. ఏ టిష్యూస్ అనేవి యానిమల్స్లో అవి త్వరగా రెస్పాండ్ అవటానికి, బయట వాతావరణానికి తగ్గట్టుగా త్వరగా రెస్పాండ్ అవటానికి ఏ టిష్యూస్ బాగా ఉపయోగపడతాయి అన్నాడు. ఇదిగోండి, నర్వ్ టిష్యూస్, మజిల్ టిష్యూస్ అనమాట ఈ రెండు. ఓకేనా. ఉదాహరణకి బయట వాతావరణం వేడిగా ఉంది, వెంటనే మనం దానికి తగ్గట్టుగా మనం చేయాలనుకోండి, ముందు మన బ్రెయిన్ ఏం చేయాలి, ఇంపల్స్ రిలీజ్ చేయాలి. దానికి తగ్గట్టుగా మనకి మజిల్ మూమెంట్ జరగాలి. సో ఎన్ ఎమ్ ఈ రెండు జరగాలి. నర్వ్, మజిల్ ఇంపల్సెస్ ఈ రెండు కంపల్సరీగా జరగాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు జరిగితేనే అర్థం ఏంటి, బయట సరౌండింగ్స్కి తగ్గట్టుగా మన బాడీని మనం మార్చుకోగలం. ఓకేనా. సో రెస్పాండ్ క్విక్లీ అవ్వాలంటే ఈ రెండు టిష్యూస్ యానిమల్స్లో రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్గా. ప్రెగ్నెన్సీ ఈజ్ లీస్ట్ లైక్లీ టు అక్కర్ అన్నాడు. ఏ కండిషన్స్లో ప్రెగ్నెన్సీ రావడానికి తక్కువ అవకాశం ఉంది అన్నాడు. ఎక్కడుంది, ఇదిగోండి, ఎగ్ నాట్ రిలీజ్డ్ ఫ్రమ్ ఓవరీ. ఒకవేళ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వలేదు అనుకోండి, ప్రెగ్నెన్సీ రావడానికి లీస్ట్ ఛాన్స్ ఉంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ పర్సన్ షోస్ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఈవెన్ ఆఫ్టర్ ఈటింగ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్. తక్కువ ఫుడ్ తింటున్నా సరే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా చూపిస్తున్నాయి. వాట్ మే బీ కాజ్, ఏమై ఉండిద్ది అన్నాడు. ఏమై ఉండిద్ది, ఇదిగోండి, ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ రిలీజే చాలా తక్కువ ఉందన్నమాట. ఓకేనా. ఒక మనిషి బాడీలో ఇన్సులిన్ రిలీజే చాలా తక్కువ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు, T1 డయాబెటీస్ అంటారు, అంటే టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఫుడ్ తక్కువ తింటున్నా గ్లూకోజు రక్తంలో పెరగకూడదు, పెరిగింది అంటే టైప్ 1 డయాబెటీస్ అని అర్థం అనమాట. తర్వాత విచ్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ సెక్రేట్స్ గ్రోత్ హార్మోన్ అన్నాడు. ఇది రిపీటెడ్ క్వశ్చనే. పిట్యూటరీ గ్లాండ్, దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు, హైపోథాలమస్. అది ఎక్కడ ఉండిద్ది, ఫోర్ బ్రెయిన్లో ఉండిద్ది. ఓకేనా. పిట్యూటరీ గ్లాండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. వై ఆర్ ద టెస్టీస్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ ఇన్ మేల్స్. మేల్స్లో వాళ్ళ లైంగిక భాగం ఎందుకు బయట వైపుకు ఉంది అన్నాడు. ఎందుకు, స్పెర్మ్ ఫార్మేషన్ రిక్వైర్స్ లోయర్ టెంపరేచర్ దెన్ బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్తో పోల్చుకుంటే స్పెర్మ్ 3 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉండాలి, అందుకే బయట వైపు ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ పుబర్టీ ఇన్ బాయ్స్. బాయ్స్లో వాళ్ళు పెద్ద వయసుకు వచ్చారు అని చెప్పడానికి ఏది కరెక్ట్ అన్నాడు. గ్రోత్ ఆఫ్ హెయిర్స్ అండ్ హెడ్ కాదు, గ్రోత్ ఆఫ్ లివర్ కాదు, మీసాలు గడ్డాలు వస్తే అర్థం ఏంటి, మోస్టేజ్. అది వచ్చిందంటే అర్థం ఏంటి, పెద్దవాళ్ళయ్యని అర్థం. అది ఎప్పుడు వచ్చింది, డ్యూ టు టెస్టోస్టిరాన్. ఎప్పుడైతే పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం జరిగిద్దో వాళ్ళకి గడ్డం మీసాలు వస్తూ ఉంటాయి అన్నమాట, వాయిస్ కూడా మారుతూ ఉండిద్ది. నర్వ్ టిష్యూస్కి సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు, చూద్దాం, జాగ్రత్తగా చదువుదాం, స్టేట్మెంట్స్ లాగా ఇచ్చాడు కాబట్టి. నర్వ్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాలంటరీ మూమెంట్, ఈజ్ అటాచ్డ్ టు బోన్స్. బోన్స్కి ఉండేది ఏంటి, మజిల్ టిష్యూ, నర్వ్ టిష్యూ కాదు. నర్వ్ టిష్యూ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్సా, కాదు. దాంట్లో ఉండేది ఏంటి, నర్వ్ సెల్స్. నెక్స్ట్, నర్వ్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ న్యూరాన్స్ ఫౌండ్ ఇన్ ద బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్ అనమాట. ఇది న్యూరాన్స్ అనేవి మనకి నరాల్లోను, వెన్నెముకలోను, బ్రెయిన్లోను ఉంటాయి. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్లాండ్ సెక్రేట్స్ గ్రోత్ హార్మోన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు. రిపీటెడ్ క్వశ్చనే, పిట్యూటరీ గ్లాండ్. చాలా గ్లాండ్స్ ఉన్నాయి కానీ ఈ క్వశ్చనే అడుగుతున్నాడు, చూసారా. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ ఇన్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నాడు.
వ్యాస్ డిఫరెన్స్ పని ఏంటి నేను చెప్పాను. ట్రాన్స్పోర్టింగ్ స్పర్మ్ ఫ్రమ్ ఎపిడెడిమిస్ టు యురెత్రా. ఎపిడెడిమిస్ అనే భాగం నుంచి యురెత్రా అనే పాయింట్కి వెళ్ళిద్ది అనమాట. ఎపిడెడిమిస్లో ఏమైద్ది, స్పెర్మ్ స్టోర్ అయింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 3 పదాలు చదువుతాను ఇక్కడ మీకు. ఒకటి టెస్టిస్, ఇంకోటేమో వ్యాస్ డిఫరెన్స్, ఇంకోటేమో ఎపిడెడిమిస్. ఫస్ట్ టెస్టిస్లో ఏమైద్ది, స్పర్మ్ ప్రొడ్యూస్ అయిద్ది. ఎపిడెడిమిస్లో ఏమైద్ది, స్టోర్ అయిద్ది. వ్యాస్ డిఫరెన్స్లో ఏమైద్ది, ట్రాన్స్పోర్ట్ అయిద్ది. సో ప్రొడ్యూస్ అయ్యి, స్టోర్ అయ్యి, ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అదనమాట విధానం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మదర్ హూ ఈజ్ మాల్నరిష్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ లైక్లీ టు అన్నాడు. మాల్నరిష్డ్ అంటే అర్థం ఏంటి, ఒక తల్లి కడుపుతో ఉన్నప్పుడు, గర్భం ధరించున్నప్పుడు ఆమెకి న్యూట్రియంట్స్ చాలా తక్కువగా అందాయి. ఓకేనా, చాలా తక్కువగా అందాయి అనుకోండి. సో దాని ప్రాబ్లం ఏంటి, గివ్ బర్త్ టు అండర్ వెయిట్ బేబీ. తక్కువ బరువు ఉన్న బేబీకి ఆమె జన్మనిచ్చింది అనమాట. దానివల్ల ఏమైపోయింది, ఆ బిడ్డని బాక్స్లో పెట్టాలి. బాక్స్లో పెడతాం వల్ల బిడ్డ నల్లగా మారే అవకాశం కూడా ఉంది. తర్వాత ముందు రోజుల్లో చాలా వీక్గా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి గర్భంతో ఉన్న శిశువుకి తల్లికి మంచిగా మన న్యూట్రియంట్స్ అందించాలి. డ్రై ఫ్రూట్స్ కానీ, అర్థమైందా, మంచి మాంసకృతులు కానీ మంచిగా అందిస్తే తల్లి బిడ్డ ఇద్దరు బాగుంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి. అండర్ వెయిట్లో పుడతాడు. సామాన్యంగా నార్మల్ బర్త్లో లేదా ఆపరేషన్ చేసి పిల్లవాడిని బయటికి తీసిన, సాధారణంగా పిల్లని కన్నా బేబీ బరువు నామినల్గా ఎంత, కామెంట్ సెక్షన్లో రాయండి. నామినల్గా బిడ్డ పుట్టంగానే ఎన్ని కేజీలు ఉండాలి మన భాషలో. ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, ఎన్ని కేజీలు ఉండాలి. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు ఇది. ఈ రెండు కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నాడు. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. ద ఎగ్ ఈజ్ క్యారీడ్ ఫ్రమ్ ద ఓవరీ టు ద వూంబ్ త్రూ థిన్ ఓవిడక్ట్ ఆర్ ఫాలోపియన్ ట్యూబ్ అన్నాడు. ఇది కరెక్టే. ద యూటరస్ ఓపెన్స్ ఇంటూ వజీనా త్రూ ద సర్విక్స్ అన్నాడు. ఇది కరెక్ట్ అనమాట. ఆడవాళ్ళలో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆడవాళ్ళ స్త్రీలైంగిక భాగంలో ఫస్ట్ పాయింట్ ఏంటి, వజీనా. ఓకేనా, వజీనా తర్వాత సర్విక్స్ తర్వాత యూటరస్ అనమాట. ఇప్పుడు ఈ సర్విక్స్ ఏం చేస్తుంది, వజీనాని యూటరస్ లోపలికి ఓపెన్ చేస్తుంది. యూటరస్ ఓపెన్స్ ఇంటూ వజీనా త్రూ సర్విక్స్ అనమాట. అర్థమైందా, వజీనా గుండా వెళ్ళి మనం సర్విక్స్ దాటి మనం యూటరస్ లోపలికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. మేటింగ్ జరిగినప్పుడు, సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగినప్పుడు ఈ వజీనా పార్ట్ దగ్గరే స్పెర్మ్ వచ్చి పడిద్ది అనమాట. వజీనా అని చెప్పాను కదా, ఏ టిష్యూ, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ. గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్ సెక్రిషన్స్ హెల్ప్స్ అవర్ బాడీ టు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అంటే అది మొత్తం బ్రెయిన్కి సంబంధించింది. అంటే ఇదిగోండి హార్మోన్స్. మన బాడీలో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ మొత్తం ఏంటి, హార్మోన్స్ అనమాట. హార్మోన్స్ గురించి చదివే శాస్త్రం ఏమంటారు, ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. ఓకేనా, ఎండోక్రైన్. అదే ఎంజైమ్స్ గురించి చదివితే ఎక్సోక్రైన్ అనాలి. గుర్తుపెట్టుకోండి. ఎక్సోక్రైన్ అంటే ఎంజైమ్స్, ఎండోక్రైన్ అంటే హార్మోన్స్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ డస్ యూరిన్ గో ఇంటూ ద యూరినరీ బ్లాడర్ ఫ్రమ్ కిడ్నీస్ అనమాట. ఓకేనా, కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్కి యూరిన్ వెళ్ళే పైప్ని ఏమనాలి అన్నారు, యూరేటర్స్ అనాలి. ఇదిగోండి, ఇది కిడ్నీ అనుకోండి, ఇది యూరినరీ బ్లాడర్ అనమాట. ఈ పైప్ ఉంది, ఈ కిడ్నీ నుంచి ఈ బ్లాడర్కి యూరిన్ వెళ్తానికి యూరేటర్స్. గుర్తుపెట్టుకోండి. అదే బ్లాడర్ నుంచి బయటకు వెళ్ళడానికి యురెత్రా వేరు, యూరేటర్స్ వేరు. ఓకేనా, కిడ్నీ నుంచి బ్లాడర్ తెచ్చేదేమో యూరేటర్స్, బ్లాడర్ నుంచి బయటికి తీసుకెళ్లేదేమో యురెత్రా. రెండు పేర్లు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నాడు. హ్యూమన్ మేల్ అంటే అది ప్రోస్టేట్ గ్లాండ్. మిగతా 3 కూడా ఏంటి, లేడీస్కి సంబంధించినవి, ఫీమేల్ అనమాట ఈ 3. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫేజ్ డ్యూరింగ్ ద రీప్రొడక్టివ్ టిష్యూస్ ఇన్ హ్యూమన్ స్టార్ట్స్ మెచ్యూరింగ్. ఎక్కడి నుంచి జరిగిద్ది అన్నాడు. ఇదిగోండి పుబర్టీ, కౌమార దశకు రాగానే
రీప్రొడక్టివ్ పార్ట్స్ అన్నీ కూడా ఏమవుతాయి, మెచ్యూర్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పాల్గొనడానికి తగ్గట్టుగా అన్నీ తయారవుతాయి అన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టీ షేప్డ్ ఇంట్రా యుటరైన్ కాంట్రసెప్టివ్ డివైస్ ఇంట్రా యుటరైన్ కాంట్రసెప్టివ్ డివైస్ దట్ ఆఫర్స్ లాంగ్ టర్మ్ మల్టీ ఇయర్ బర్త్ కంట్రోల్ అన్నాడు. ఎక్కువ కాలం పాటు, పర్మనెంట్ కాదు, ఎక్కువ కాలం పాటు వాడే ఈ పద్ధతిని ఏమనాలి, కాపర్ టీ అనాలి. ఇట్ ఈస్ కాంట్రసెప్టివ్ మెథడ్ అనమాట. నెక్స్ట్, టెస్టిస్ ఆర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ కావిటీ కాల్డ్ అనమాట. మన పురుష లైంగిక భాగంలో టెస్టిస్ 2 బాల్స్ ఉంటాయి కదా, అవి ఒక సంచి లోపల ఉంటాయి. ఆ సంచిని స్క్రోటం అంటారు. ఓకేనా. టెస్టిస్ ఎక్కడ ఉంటాయి, స్క్రోటం లోపల ఉంటాయి. ఒక సంచిలో 2 నిమ్మకాయలు వేసినట్టు మేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో ఉండే బాల్స్ అనేవి టెస్టికల్స్గా భావిస్తే పైన సంచి ఉండేది కదా, దాన్ని స్క్రోటం అంటారు. వెరీ వెరీ డెలికేట్ అన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. వై ఈజ్ అ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎక్స్క్రిషన్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నాడు. సామాన్యంగా ఎక్స్క్రిషన్కి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎందుకు ప్రయోజనకరం అన్నాడు. సామాన్యంగా ఎక్కడో మన బాడీలో ఒక చోట వేస్ట్ ప్రొడ్యూస్ అయింది. ఓకేనా. దాన్ని ఆర్గాన్స్ అన్ని ఏం చేయాలి, మూవ్ చేసి రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడుంది, ఇదిగోండి. టు మూవ్ వేస్ట్ ప్రొడక్ట్స్ టు ద ఆర్గాన్స్ దట్ రిమూవ్ దెమ్. ఏ ఆర్గాన్స్ అయితే వేస్ట్ ప్రొడక్ట్స్ని బయటికి నెట్టివేస్తాయో ఆ ఆర్గాన్స్ దగ్గరికి వేస్ట్ని పంపించాలి. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉండాలి. వేస్ట్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఎవరు, ప్లాస్మా. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ యాక్ట్స్ యాజ్ బేసిక్ ఫిల్టరేషన్ యూనిట్ ఇన్ కిడ్నీ అనమాట. కిడ్నీలో ముఖ్యమైన ఫిల్టరేషన్ యూనిట్ ఏంటి అన్నాడు, నెఫ్రాన్లో మళ్ళీ భాగాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ ఇది. గ్లోమరులస్, బౌమెన్స్ క్యాప్సుల్, ఓకేనా. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబు, డిస్టిల్డ్ కన్వల్యూటెడ్ ట్యూబు, కలెక్టింగ్ డక్ట్, లూప్ ఆఫ్ హెన్లీ, ఇవన్నీ కూడా నెఫ్రాన్లో భాగాలు, గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. వీటిని ఒకసారి రిఫర్ చేసుకోండి. చక్కగా కిడ్నీ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఓపెన్ చేసి కిడ్నీ గురించి చదివితే మీకు ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా. ఒక నిమిషం ఉండండి, ఫాస్ట్గా మాట్లాడి గాలి కూడా రావట్లా. అబ్బా, ఎగ్జామ్స్ బాగా దగ్గరికి వస్తున్నాయి, చాలా జాగ్రత్తగా చదవండి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. మనం చదివే కాన్సెప్ట్స్ అన్నీ కూడా రెఫర్ చేసుకుంటూ చదువుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇన్ యానిమల్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హార్మోన్స్ సెక్రెటెడ్ డ్యూరింగ్ ద స్కేరీ సిచ్యువేషన్ అన్నాడు. ఒక మనిషికి వెంటనే భయం పుట్టింది, భయం పుట్టంగానే వెంటనే రిలీజ్ అయ్యే హార్మోన్ ఏంటి అంటే ఏడ్రినలిన్. ఏడ్రినల్ గ్రంథి విడుదల చేసే ఏడ్రినలిన్, దీన్ని ఏమంటారు, ఫైట్ హార్మోన్ లేదా ఫ్లైట్ హార్మోన్ అంటారు. ఓకేనా. ఈ ఏడ్రినల్ గ్రంథి మనకు కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ కూడా రిలీజ్ చేసిద్ది, గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఫంక్షన్ ఆఫ్ నర్వస్ టిష్యూ అన్నాడు. నర్వస్ టిష్యూ యొక్క ముఖ్యమైన పని ఏంటి అన్నాడు. ఇట్ స్టోర్స్ ఎనర్జీ, కాదు. ప్రొవైడ్స్ రిగిడిటీ, గట్టితనాన్ని ఇస్తుంది అన్నాడు, కాదు. ఇట్ ప్రొడక్ట్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్, కాదు. ఇక ఆన్సర్ 4th ఆప్షన్. ఇట్ ట్రాన్స్మిట్స్ ఇన్ఫర్మేషన్ ర్యాపిడ్లీ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ త్రూ న్యూరాన్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చేంజెస్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ సెక్షువల్ మెచ్యురేషన్ ఇన్ మేల్స్. మేల్ పర్సన్స్లో సెక్షువల్గా మెచ్యూర్ అయ్యారు అని చెప్పటానికి వాళ్ళలో కనపడే ఒక చేంజ్ని చెప్పండి అన్నాడు. డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్, కాదు. నడుం దగ్గర కొవ్వు రావటం, కాదు. హైట్లో పెరగడం, కాదు. క్రాకింగ్ ఆఫ్ వాయిస్, ఇదనమాట.
గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్రాకింగ్ ఆఫ్ వాయిస్ ఎందుకు? కారణం ఏంటి? ఇంక్రీజ్ ఇన్ వెయిట్ కూడా కాదు. ఓకేనా? బరువు పెరగటం, కొవ్వు పెరగటం, చాలామంది ఎత్తు పెరగడం అనుకునే ఆప్షన్ ఉంది. బి ఆప్షన్ పెట్టే అవకాశం ఉంది. కాదు. ఎందుకో చెప్పనా? చూడండి ఎందుకు. సామాన్యంగా క్రాకింగ్ ఆఫ్ వాయిస్ అంటే మన బాడీలో ఉండే వాయిస్ బ్యాగ్స్కి ఇంకో పేరు ఉంది. దాని పేరే లారింగ్స్ అంటారు. లారింగ్స్ వాయిస్ బాక్స్ అంటారు. ఇది ఎప్పుడైతే ఒక మేల్ పర్సన్ సెక్షువల్ మెచ్యురేషన్కి వస్తాడో ఇది లార్జ్ అయ్యిద్ది, వాయిస్ బాక్స్ పెరిగిద్ది. వాయిస్ బాక్స్ పెరిగిపోవడం గల కారణం ఏంటి? టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ అనమాట. మేల్ సెక్స్ హార్మోన్ రిలీజ్ అయింది కాబట్టి లారింగ్స్ అనే వాయిస్ బాక్స్ పెరిగింది. దానివల్ల క్రాకింగ్ ఆఫ్ వాయిస్ అనేది చేంజ్ వచ్చింది. అంతేగాని హైట్ పెరగడానికి టెస్టోస్టిరాన్ రిలీజ్ అవ్వదు. అందుకే పెరగటం అనేది మేల్లో కాదనమాట. ఇద్దరు పెరుగుతారు, కానీ మేల్ పర్సన్స్లో క్రాకింగ్ ఆఫ్ వాయిస్ ఈజ్ ద ప్రైమరీ డిఫరెన్స్ ఆర్ ప్రైమరీ చేంజ్ వెన్ ఏ పర్సన్ ఈ సెక్షువల్లీ మెచ్యూర్డ్ అని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్ అనమాట. విచ్ హార్మోన్ ట్రిగ్గర్స్ సెక్షువల్ మెచ్యురేషన్ ఇన్ బాయ్స్ అన్నాడు? టెస్టోస్టిరాన్. ఓకేనా? టెస్టోస్టిరాన్. నెక్స్ట్ క్వశ్చన్, పాత్వే ఆఫ్ ఎయిర్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఓకేనా ఎలా వెళ్ళిద్ది అన్నాడు. చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. ఫుడ్ పైప్తో సంబంధం లేదు, తీసేయండి. స్టమక్తో సంబంధం లేదు, తీసేయండి. హార్ట్తో సంబంధం లేదు, తీసేయండి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ముందు ముక్కులు, ఆ తర్వాత గొంతు, థ్రోట్ అనమాట, ఆ తర్వాత లంగ్స్, ఊపిరితిత్తులు, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో ముఖ్యమైన భాగం ఆల్విలాయ్, అక్కడే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగింది. సో NTLA నాస్ట్రిల్స్, థ్రోట్, లంగ్స్, ఆల్విలాయ్. ఈ థ్రోట్నే మనం విండ్ పైప్ అయిన ఇవ్వచ్చు, లేదా ఒక్కోసారి ట్రాకియా అని కూడా ఇవ్వచ్చు. ట్రాకియా అంటే విండ్ పైప్ అనమాట. ఫుడ్ పైప్ అంటే ఈసోఫాగస్ అనమాట. ఆహారం వెళ్ళే ప్రాంతం వేరు, ఇది వేరు. ఆ రెండింటి మధ్యలో మనకి ఫారింగ్స్ ఉండిద్ది, జంక్షన్ అనమాట. గాలి వెళ్ళే ప్రదేశంలోకి అన్నం వెళ్ళకూడదు, అన్నం వెళ్ళే ప్రదేశంలోకి గాలి వెళ్ళకూడదు. అందుకే కొంతమంది అన్నం తింటూ మాట్లాడుతున్నప్పుడు అన్నం వెళ్ళే పైపులో వెళ్ళాల్సిన అన్నం గాలి పైపులోకి వెళ్ళిద్ది, అప్పుడే మనం పొరబోయింది అంటాం. ఓకేనా? ఆ గాలి పైపులోకి అన్నం వెళ్ళకూడదు, అందుకే పొరబోయి నోటు గుండా ముక్కులు గుండా బయటకు వచ్చింది అనమాట. అంతేగాని నేను ఎవరో జ్ఞాపకం చేసుకోవడం వల్ల పొరబోట్ల, గుర్తుపెట్టుకోండి. సామాన్యంగా పొరబోగానే మనల్ని ఎవరో గుర్తు చేసుకున్నాం అనుకుంటాం, కాదు, అది కాదనమాట. నెక్స్ట్, వాట్ రోల్ డస్ ద ప్లేసెంటా ప్లే డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో ఇన్ ద హ్యూమన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నాడు. ప్లేసెంటా పని ఏంటి? ప్లేసెంటా ఏం చేసిద్ది అన్నాడు. ఏం చేసిద్ది? ఇదిగోండి, ఇట్ ఫెసిలిటేట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ వేస్టెస్. ఓకేనా? మదర్కి ఎంబ్రియోకి మధ్య న్యూట్రియంట్స్ని ఎక్స్చేంజ్ చేయడం, వేస్ట్ని ఎక్స్చేంజ్ చేయడం. బిడ్డ నుంచి వేస్ట్ బయటికి, తల్లి నుంచి న్యూట్రియంట్స్ లోపలికి, అదనమాట. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ బ్లడ్ ఆక్సిజన్ అనేది ఎలా వెళ్ళిద్ది అన్నాడు. హిమోగ్లోబిన్ ద్వారా వెళ్ళిద్ది. హిమోగ్లోబిన్ లేదు కాబట్టి అది ఎక్కడ ఉండిద్ది? ఆర్బీసీలో ఉండిద్ది. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఎర్ర రక్త కణాలు. నెక్స్ట్, ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్స్ డైజెషన్ అక్కర్ అన్నాడు. డైజెషన్ ఎక్కడ జరిగిద్ది అన్నాడు. ఎక్కడ జరిగిద్ది? ఇదిగోండి, స్పెషలైజ్డ్ డైజెస్టివ్ ఆర్గాన్స్ అనమాట, వీటిలో జరిగిద్ది. డైజెస్టివ్ ఆర్గాన్స్లో మీకు మౌత్ ఉండిద్ది, ఓకేనా? ఈసోఫాగస్ ఉండిద్ది, స్టమక్ ఉండిద్ది, లివర్ ఉండిద్ది, స్మాల్ ఇంటెస్టైన్ ఉండిద్ది, లార్జ్ ఇంటెస్టైన్ ఉండిద్ది. ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ డైజెస్టివ్ ఆర్గాన్స్, చక్కగా జీర్ణక్రియని నిర్వహిస్తూ ఉంటాయి అన్నమాట. లాంగెస్ట్ సెల్ అన్నాడు, నిన్నే మాట్లాడాను. మన బాడీలో లాంగెస్ట్ సెల్ అంటే న్యూరాన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మన బాడీలో లార్జెస్ట్ సెల్ అంటే కామెంట్ సెక్షన్లో రాయండి మీరే. మన బాడీలో లార్జెస్ట్ సెల్ ఏంటి? ఓకేనా? అది మేల్ అయినా ఫీమేల్ అయినా, ద లార్జెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ అన్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిటెక్టెడ్ బై గస్టేటరీ రిసెప్టార్స్ అన్నాడు.
గెస్టేటరీ రిసెప్టార్స్ అంటే టేస్ట్కి సంబంధించినవి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, గెస్టేటరీ రిసెప్టార్స్ టేస్ట్కి సంబంధించినవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మెల్ అయితే ఓలోఫాక్టరీ రిసెప్టార్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హార్మోన్ నేమ్డ్ టెస్టోస్టిరాన్ ఈజ్ సెక్రెటెడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అన్నాడు. ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యింది? టెస్టీస్ నుంచి వచ్చేది టెస్టోస్టిరాన్. నెక్స్ట్ సీక్వెన్స్ అడిగాడు, యూరిన్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద, యూరిన్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? కిడ్నీలో ఫామ్ అవ్వాలి. పాసెస్ త్రూ ద యురేటర్, స్టోర్డ్ ఇన్ ద బ్లాడర్ అండ్ ఫైనలీ రిలీజ్డ్ టు యురెత్రా. సో ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, KUUU అనమాట. ఫస్ట్ ఏమో యురేటర్స్, తర్వాత యూరినరీ బ్లాడర్, తర్వాత యురెత్రా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది కరెక్ట్ అన్నమాట. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 601, వై డూ వీ కంటిన్యూ టు బ్రీత్ ఈవెన్ వెన్ వీఆర్ సిట్టింగ్ ఆర్ స్లీపింగ్ అన్నాడు. మనం కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు కూడా మనం ఎందుకు బ్రీత్ చేసుకుంటూ ఉన్నాం అన్నాడు. టు బ్రేక్ బ్రీతింగ్ మూమెంట్స్ చేయడానికి అన్నాడు. కాదు. టు లెట్ డైజెషన్, బ్రీతింగ్కి డైజెషన్కి సంబంధం లేదు. టు గివ్ రెస్ట్ టు హార్ట్, కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? టు సప్లై ఆక్సిజన్ ఫర్ లైఫ్ ప్రాసెస్ అనమాట. లైఫ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూస్గా మనం ఏం చేయాలి? బ్రీతింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, బ్రీతింగ్ అంటే గాలి లోపలికి పీల్చుకోవడం అనమాట. లోపల గాలి చేసే రియాక్షన్ ఏమంటాం మనం? రెస్పిరేషన్ అంటాం. రెస్పిరేషన్ అనేది ఏంటి? ఒక ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా, ఎక్సోథెర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ దట్ టెస్టీస్ ఆర్ లొకేటెడ్ అవుట్ సైడ్ అన్నాడు. ద అబ్డామినల్ క్యావిటీ, ఇన్ ద స్క్రోటం అన్నాడు. అవి టెస్టీస్ అనేవి అంటే పురుష లైంగిక భాగాల్లో పురుష బీజకోశాలు ఏ ప్రాంతంలో ఉంటాయి అంటే స్క్రోటం లోపల ఉంటాయి. అబ్డామినల్ క్యావిటీకి అవుట్ సైడ్ది ఉంటాయి అన్నమాట. ఓకేనా, అలా ఉండటం గల కారణం ఏంటి అన్నాడు. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడుగుతూ వచ్చాడు. టు ఫెసిలియేట్ స్పెర్మ్ ఫార్మేషన్ యాజ్ ఇట్ రిక్వైర్స్ లోయర్ టెంపరేచర్. ఈ ఒక్క పదం పట్టుకోండి, టెంపరేచర్ని తగ్గించాలి. సో బై 3 degrees Celsius తగ్గించడానికి, 3 degrees Celsius టెంపరేచర్ తగ్గించడానికి అవుట్ సైడ్ ద బాడీ అవి లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్ అన్నాడు. మన మానవ శరీరంలో కిడ్నీస్ యొక్క ముఖ్యమైన పని ఏంటి అన్నాడు. టు అబ్జార్బ్ ఆక్సిజన్ అండ్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడమా? కాదు. ఇదిగోండి, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. టు ఫిల్టర్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బ్లడ్ అనమాట. బ్లడ్ నుంచి ఏం చేయాలి? నైట్రోజన్ రిలేటెడ్ వేస్ట్ని ఏం చేయాలి? బయటకు పంపించాలి. దాని పని కిడ్నీ. కిడ్నీలో చాలా రకాల నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ అన్నీ కూడా కలిసే పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ నైట్రోజనస్ వేస్ట్ అంటే మనం ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడుకోవాలి? యూరియాని మాట్లాడుకోవాలి. ఓకేనా, యూరియా రీఅబ్జార్బ్ అవ్వదు, శరీరం నుంచి బయటికి నెట్టివేయబడిద్ది త్రూ ఫిల్టరేషన్ అనమాట. వాట్ మేక్స్ బ్రెయిన్ సూటబుల్ ఫర్ థింకింగ్ యాక్టివిటీస్ అన్నాడు. సో బ్రెయిన్లో థింకింగ్ యాక్టివిటీస్ అనేవి ఎక్కడ బాగా జరుగుతాయి? అసలు థింకింగ్కి ఏది కారణం అన్నాడు. ఇట్స్ లొకేషన్ నియర్ ద ఇయర్సా? కాదు. స్మూత్ సర్ఫేసా? కాదు. కనెక్షన్ టు ద హార్టా? ఇదన్నమాట కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ కాంప్లెక్స్ అరేంజ్మెంట్ ఆఫ్ మెనీ న్యూరాన్స్ అనమాట. ఓకేనా, సో బ్రెయిన్ సూటబుల్ ఫర్ థింకింగ్. బ్రెయిన్తోనే మనం ఆలోచన చేయగలుగుతున్నాం. అలా బ్రెయిన్తో మనం ఆలోచన ఎందుకు చేయగలుగుతున్నాం అంటే బ్రెయిన్ అనేది కాంప్లెక్స్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎన్నో రకాల డిఫరెంట్ స్ట్రక్చర్స్తో మనకి న్యూరాన్స్ అన్ని ఫామ్ అయ్యి బ్రెయిన్ అనేది తయారైంది. దాని వలన మనం అన్ని ఆలోచనలు చేయగలుగుతున్నాం. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫీమేల్ బాడీ ఇఫ్ ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్? ఫెర్టిలైజేషన్ జరగలేదు, అప్పుడు ఏం జరిగిద్ది అన్నాడు. ఏం జరిగిద్ది? ఇదిగోండి, ద యుటరైన్ లైనింగ్ బ్రేక్స్ డౌన్ అండ్ ఈజ్ ఎక్స్పెల్డ్ యాజ్ బ్లడ్ అండ్ మ్యూకస్ అనమాట. సో మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యిద్ది. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ హ్యాపెన్స్ టు ద యుటరస్ లైనింగ్ ఇఫ్ ద ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్? ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఆ లైనింగ్ ఏమైపోయింది? బ్రేక్ డౌన్ అయిపోయింది. సో ఇట్ బ్రేక్స్ డౌన్ అండ్ ఈస్ డిశ్చార్జ్ టు ద వజీనా. త్రూ వజీనా ద్వారా ఆ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టిష్యూ ఈజ్ వెరీ ఎలాస్టిక్ అండ్ యూజ్ టు కనెక్ట్ టు బోన్స్ అన్నాడు. రెండు బోన్స్ అంటే బోన్ని కలిపింది ఏంటి? లెగ్మెంట్. ఆన్సర్ ఏమవ్వాలి? లెగ్మెంట్. ఇట్స్ ఏ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అనమాట. ఇది ఎలాస్టిక్ ఫైబర్స్తో ఫామ్ అయింది అనమాట. నెక్స్ట్, ఇన్ హ్యూమన్ ఫీమేల్స్ ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్. ద మంత్లీ షెడ్డింగ్ ఆఫ్ ది యుటరైన్ లైనింగ్ ఈజ్ కాల్డ్ అన్నాడు. దాన్ని ఏమనాలి? మెన్స్ట్రుయేషన్, ఋతుస్రావం అని పిలవాలన్నమాట. వాట్ హ్యాపెన్స్ టు ద యుటరైన్ లైనింగ్ ఇన్ హ్యూమన్ ఫీమేల్స్ ఇఫ్ ద ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్ అన్నాడు. అది ఏమైంది అని అడిగాడు. ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్, ఇట్ బ్రేక్స్ డౌన్ అండ్ డిశ్చార్జ్డ్ యాజ్ బ్లడ్ అండ్ మ్యూకస్ అనమాట. ఎన్నిసార్లు క్వశ్చన్ రిపీట్ అవుతుందో చూడండి మెన్స్ట్రువల్ మీద. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ప్రాసెస్ ఆఫ్ సెక్షువల్ మెచ్యురేషన్ ఇన్ హ్యూమన్స్ అన్నాడు. సెక్షువల్ మెచ్యురేషన్ జరగడానికి ఏంటి ప్రాసెస్ అని అడిగాడు. ఇట్ అకర్స్ సడన్లీ అన్నాడు. కాదు, సడన్గా వచ్చేసిద్దా? ఇట్ బీయింగ్స్ ఆఫ్టర్ అడల్ట్హుడ్ తర్వాత ఎందుకు వచ్చింది? అర్థమైందా? పెద్ద వయసు, మిడ్ వయసు వచ్చిన తర్వాత మనకు సెక్షువల్ మెచ్యురేషన్ రాదు. ఇట్ అకర్స్ ఇన్ ఓన్లీ ఫీమేల్సా? కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఇట్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్ డ్యూరింగ్ అడాలసెన్స్ ఇన్వాల్వింగ్ ఫిజికల్ అండ్ హార్మోనల్ చేంజెస్ అనమాట. సామాన్యంగా సెక్షువల్ మెచ్యురేషన్ ఎప్పుడు వచ్చింది అంటే అడాలసెన్స్, కౌమార దశ నుంచి వస్తున్నప్పుడు ఫిజికల్గా హార్మోనల్గా వచ్చే మార్పుల ఆధారంగా సెక్షువల్ మెచ్యూరిటీ అనేది మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో కూడా వచ్చింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ అల్ట్రాసౌండ్ ఇన్ ఎకోకార్డియోగ్రఫీ అన్నారు. ఎకోకార్డియోగ్రఫీ, అల్ట్రాసౌండ్ని ఎకోకార్డియోగ్రఫీలో అల్ట్రాసౌండ్ని యూజ్ చేయడం వల్ల మనకి జరిగే మేలు ఏంటి, అసలు దాన్ని ఎందుకు వాడతారు అన్నాడు. కార్డియాలజీ అంటే మనం ఏం చెప్పొచ్చు? హార్ట్ అని చెప్పచ్చు. సో ఎకోకార్డియోగ్రఫీ అంటే మనం ఏమని చెప్పచ్చు? హార్ట్కి సంబంధించింది. సో ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్, ఎగ్జామిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్ అనమాట. సో హార్ట్ యొక్క ఫంక్షన్ అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ని ఎకోకార్డియోగ్రఫీలో మనం వాడుతూ ఉంటాం. మనకు తెలుసు కదా, ముందు మనం ఈసీజీ చేస్తాం, తర్వాత ఎకో చేస్తాం. అప్పటికి గుండె గురించి బాగా తెలియకపోతే యాంజియోగ్రామ్ చేస్తారు. యాంజియోగ్రామ్ అనేది బైపాస్ ఆపరేషన్స్కి ముందు హార్ట్ని క్లియర్గా తెలుసుకోవడానికి చేస్తారనమాట. ఇక లోపల నరాలు అనగా వాల్వ్స్ అనేవి ఎంతవరకు క్లోజ్ అయ్యాయి అని డీప్గా తెలుసుకోవడానికి. సో ఫస్ట్ ఈసీజీ, తర్వాత ఎకో అనమాట. మనకి ఈసీజీ మెడికల్కి వెళ్ళినప్పుడు చేస్తారు. ఓకేనా? రైల్వే మెడికల్లో ఈసీజీ ఉంటుంది అనమాట. నెక్స్ట్, బ్లడ్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ బికాజ్. బ్లడ్ ఒక కనెక్టివ్ టిష్యూ ఎందుకు అయింది అన్నాడు. సపోర్ట్స్ బోన్స్ కాదు, మజిల్స్లో ఉండిద్దని కాదు, రెడ్ కలర్లో ఉందని కాదు. సో అవి సిల్లీ ఆన్సర్స్ అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇట్ కనెక్ట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ మెటీరియల్ త్రూ అవుట్ ద బాడీ. కనెక్షన్ చేస్తుంది. ఓకేనా? సో కనెక్టివ్ టిష్యూ ముందు ఏం చేయాలి? కనెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్ట్ మెటీరియల్స్ లైక్ ఆక్సిజన్, వేస్ట్, ఇలాంటి కొన్ని మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం దీన్ని కనెక్టివ్ టిష్యూ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ ఈజ్ నెసరీ ఫర్ థైరాయిడ్ గ్లాండ్? మొన్న కూడా చెప్పాను నేను ఇది. థైరాయిడ్ గ్లాండ్కి ముఖ్యంగా కావాల్సిన ఎలిమెంట్ ఏంటి అన్నాడు. అయోడిన్. అయోడిన్ అనేది ఏ గ్రూప్లో ఉండిద్ది? 17th గ్రూప్లో ఉండిద్ది. దీన్ని ఏ గ్రూప్లో పిలుస్తుంటారు? హాలోజన్స్ గ్రూప్లో పిలుస్తూ ఉంటారు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్ ఇవన్నీ కూడా హాలోజన్స్ అనమాట. దీంట్లో అయోడిన్ మనకు బాగా కావాలి. ఓకేనా? అందుకే అయోడైజ్డ్ సాల్ట్ కొనుక్కొని వాడుతూ ఉండాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నాడు. సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ ఉండిద్ది, ఇంకోటేమో స్పైనల్ కార్డ్ ఉండిద్ది ఇన్ అవర్ బాడీ అన్నాడు. సో ఆన్సర్ ఏంటి? స్పైనల్ కార్డ్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గాన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నాడు. స్త్రీ లైంగిక భాగంలో భాగం ఏంటి అని అడిగాడు. వ్యాస్ డిఫరెన్స్, ఇదిగోండి యూటెరస్.
గర్భాశయం అనేది ఆడవాళ్ళకి సంబంధించింది. టెస్టిస్, వ్యాస్ డిఫరెన్స్, ప్రొస్టేట్ గ్లాండ్ ఈ మూడు కూడా మేల్ రీప్రొడక్టివ్ పార్టీకి సంబంధించింది. ఈ రెండు గ్రంథులు వెరీ ఇంపార్టెంట్. ఇవి ఏం చేస్తాయి? స్పెర్మ్కి నౌరిష్గా పనిచేస్తూ ఉంటాయి. నౌరిష్ అంటే న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం అనమాట. ద టంగ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ మెయిన్లీ బై అన్నాడు. డైజెషన్ జరిగే సమయంలో టంగ్ అనగా నాలుక ఎలా పనిచేస్తుంది అన్నాడు. ఎలా పనిచేస్తుంది? మన మౌత్లో టంగ్ ఉంటుందన్నమాట. సో మౌత్లో రిలీజ్ అయ్యే సలైవా, లాలాజలంతో ఈ టంగ్ కలిపేలా చేస్తుంది. ఓకేనా? సో మన బాడీలోకి, మన నోట్లోకి మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్నామో ఆ ఫుడ్ సలైవాతో ఏమవ్వాలి? మిక్స్ అవ్వాలి. సో సలైవా, ఫుడ్ రెండు కలవాలంటే ఆ కలపటాన్ని ఎవరు చేస్తున్నారు? టంగే చేస్తుంది అనమాట. సో ఏమనాలి? ఇదిగోండి, మిక్సింగ్ ఫుడ్ విత్ సలైవా. ఓకేనా? క్రషింగ్ కాదు, అబ్జార్బింగ్ కాదు, సెక్రెటింగ్ కాదు. క్రషింగ్ చేసే పని ఏంటి? టూత్ పని అనమాట. పళ్ళ పని క్రషింగ్ చేయడం. క్యానైన్స్, ప్రీమోలార్స్, ఇన్సిజర్స్, మోలార్స్ అని చదువుకుంటాం కదా, అదనమాట. అసలు టీత్ మీద ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. ఓకేనా? అన్ని రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్, ఒక కాన్సెప్ట్ అడిగితే దాని మీదే అడుగుతున్నాడు తప్ప కొత్తగా అడిగిన విధానం మనకి ఎక్కువగా కనపడట్లా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్ అన్నాడు. స్కెలిటల్ మజిల్స్ ఎందుకు? స్కెలిటల్ మజిల్స్ అన్నాడు. రెస్పిరేషన్ కాదు, ఎక్స్క్రిషన్ కాదు, సర్క్యులేషన్ కాదు, ఇక మూమెంట్ ఆఫ్ ది బాడీ అనమాట. ఉన్న ఆప్షన్స్లో ఇదే పర్ఫెక్ట్ ఆప్షన్. ఓకేనా? మూమెంట్ ఇన్ అవర్ బాడీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఆర్ మేడప్ ఆఫ్ నర్వస్ టిష్యూ అన్నాడు. నర్వస్ టిష్యూ సంబంధించిన మజిల్స్ ఏంటి అన్నాడు. ఏం స్ట్రక్చర్స్ నర్వస్ టిష్యూలో ఉంటాయి అన్నాడు. కిడ్నీ, లివర్ ఉండదు, బోన్స్, మజిల్స్ ఉండవు, లంగ్స్ అండ్ హార్ట్ ఉండదు. సో ఇదనమాట బ్రెయిన్, స్పైనల్ కార్డు, నర్వ్స్. ఓకేనా? మెదడు, వెన్నుముక్క అండ్ నరాలు, ఈ మూడు కూడా నర్వస్ టిష్యూ కిందకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్, వెన్ టచింగ్ ఏ హాట్ ఆబ్జెక్ట్ విత్ అవర్ హ్యాండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఏబుల్ టు రిమూవ్ దేర్ హ్యాండ్ ఇమీడియట్లీ. ఒక వేడి వస్తువును పట్టుకోగానే వెంటనే మన చేతిని వెనక్కి లాగటం అనేది జరుగుతుంది. కారణం ఏంటి అన్నాడు. ఎందుకు? హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సుప్రీం క్రీచర్సా? కాదు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంటా? కాదు. ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ డూవా? కాదు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సెన్సిటివ్ టు స్టిమ్యులస్ ఆఫ్ టచ్ అన్నమాట. ఓకేనా? మనకి జ్ఞానేంద్రియాల్లో స్కిన్ ఉంది. స్కిన్ ఈజ్ ఒక జ్ఞానేంద్రియం, ఒక సెన్సిటివ్ టచ్ అన్నమాట. ఎప్పుడైతే మనం దాన్ని బయట నుంచి వచ్చే హీటు, టెంపరేచరు, ప్రెషరు, ఇలా బయట నుంచి వచ్చిన ఏ ఫిజికల్ చేంజ్కైనా మనం స్టిమ్యులై అవ్వగలం, రెస్పాన్స్ అవ్వగలం. కాబట్టి వీఆర్ వెరీ సెన్సిటివ్. దట్స్ వై వీఆర్ టేకింగ్ అవర్ హ్యాండ్ ఆఫ్ వెన్ వీ టచ్ ద హాట్ ఆబ్జెక్ట్. ఓకేనా? సెన్సిటివ్ అనేది కరెక్ట్గానే మనం ఇంటెలిజెంట్గా ఉన్నాము, అవి కరెక్ట్ ఆన్సర్స్ కాదనమాట. వాట్ ఈస్ ద అల్ట్రాసోనోగ్రఫీ యూజ్డ్ ఫర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ప్రెగ్నెన్సీ టైంలో అల్ట్రాసోనోగ్రఫీని ఎందుకు చేస్తూ ఉన్నారన్నాడు. ఎందుకు? టు మెజర్ ద మదర్ వెయిటా? కాదు. టు ఫైండ్ ద బ్లడ్ గ్రూపా? కాదు. టు చెక్స్ ద మదర్ హార్ట్ బీట్సా? కాదు. టు డిటెక్ట్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ మానిటర్స్ బేబీ గ్రోత్ అనమాట. గర్భస్థ శిశువు ఎలా పెరుగుతుంది అని చెక్ చేయడానికి అల్ట్రాసోనోగ్రఫీని 9 నెలల సమయంలో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి చేస్తూ ఉండాలి. సో రెగ్యులర్గా చెకప్కి వెళ్తూ ఉంటే బొమ్మ నీరు ఎలా ఉంది, బేబీ ఎలా గ్రోత్ అవుతుంది అనే విషయాలన్నీ అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యూమన్ ఫీమేల్ బాడీ పార్ట్ ప్రిపేర్స్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీ మంత్? ఎవ్రీ మంత్ దేనికోసం రెడీ అయింది? యుటెరస్ రెడీ అయింది అనమాట. ఎవ్రీ మంత్ గర్భసంచి రెడీ అవుతూ ఉండిద్ది టు రిసీవ్ ఏ ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనమాట. ఎవ్రీ మంత్ యుటెరస్ మంచిగా రెడీ అయింది అనమాట. ఈ నెల కన్ఫర్మ్ అయిద్దా అని చెప్పి. అందుకే ప్రతి నెల ఎగ్సెల్ రిలీజ్ అయ్యి ఫెర్టిలైజేషన్ జరిగితే కంపల్సరీగా మనకి యుటెరస్లో ఇంప్లాంటేషన్ జరిగిద్ది. ద డాక్టర్ ఫీల్స్ అవర్ హార్ట్ బీట్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఏ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా హార్ట్ బీట్స్ని కొలుస్తారన్నాడు. స్టెథోస్కోప్. ఓకేనా? స్టెథోస్కోప్ అనమాట. ఇది దేని ప్రకారంగా పనిచేస్తుంది అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్ అనమాట. సౌండ్ అనే టాపిక్లో ఈ క్వశ్చన్ బాగా అడిగాడు. స్టెథోస్కోప్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్ అనమాట. ఓకేనా? తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్
ఫర్ చైల్డ్ బేరింగ్ అండ్ ఉమెన్స్ హెల్త్ అన్నాడు. ఓకే, ఒక తల్లి బిడ్డను క్యారీ చేస్తున్నప్పుడు ఏది చాలా మంచిది అంటే కంటిన్యూగా తీసుకోవాల్సింది ఏంటి అన్నాడు. ప్రాపర్ డైట్, పేరెంటల్ కేర్ అన్నమాట. ఓకేనా. సో బిడ్డకి ఏం కావాలో అది చూసుకుంటూ, తల్లికి ఏం కావాలో కూడా చూసుకుంటూ ఉండాలి. సో ప్రాపర్ డైట్, పేరెంటల్ కేర్ ఉంటే చైల్డ్ బేరింగ్, పిల్లవాడిని పెంచడం అనేది, పెరగడం అనేది చాలా బాగా జరిగింది అనమాట. టూ మచ్ కెఫిన్ తీసుకోకూడదు, స్మోకింగ్ చాలా ప్రమాదం, స్కిప్పింగ్ మీల్స్ కెన్ లీడ్ టు బేబీ హెల్త్ని డ్యామేజ్ చేసిద్ది అనమాట. ఓకేనా. సో మొత్తం మనం ఎన్ని క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం? సో టోటలీ వీ హ్యావ్ డిస్కస్డ్ 231 క్వశ్చన్స్. సో హ్యూమన్ ఎనాటమీ కూడా అయిపోయింది, 231 క్వశ్చన్స్. సో టుడేస్ 24th జూలై. ఓకేనా. సో నా టార్గెట్ ఏంటి? ఆగస్ట్ 3 అనమాట. సో నేను ఎక్కడున్నాను? ఇది ఫినిష్ చేశాను, ఇది ఫినిష్ చేశాను, ఇది ఫినిష్ చేశాను. నెక్స్ట్ నా టార్గెట్ ఏంటి? సో ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ డిస్కస్ అబౌట్ ప్లాంట్ బయాలజీ. ప్లాంట్ బయాలజీలో 192 క్వశ్చన్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాంట్ బయాలజీలో మంచి హార్డ్ లెవెల్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. హార్డ్ లెవెల్ కాన్సెప్ట్స్ ఎక్కువ మంది ప్లాంట్ బయాలజీ చదవరు. సో ఈ హార్డ్ లెవెల్ కాన్సెప్ట్ని చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. నా నెక్స్ట్ టార్గెట్ 192 క్వశ్చన్స్. ఓకేనా. అది అయిపోతే నేను ఈ 3 సెక్షన్స్ ఈజీగా అవగొట్టుకోవచ్చు. సో ప్లాంట్ బయాలజీకి రెడీ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ప్రతి క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. సో నేనేమైనా మిస్టేక్స్ ఏమైనా మాట్లాడినా, ఏమైనా రాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ప్లీజ్ మేక్ ఏ కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఏమైనా తప్పు చెప్తే సరి చేసుకుంటాను. ఓకేనా. సో అందరూ వీడియో బాగా చూస్తున్నారు, మీరు చూడడంతో పాటు అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.